Hi, welcome to our DGR physics classes. Today discuss about the topic waves. ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ ఫార్ములాస్ గురించి డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ స్టాండింగ్ వేవ్స్, ఎక్స్ప్లెయిన్ ది మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆఫ్ ఎ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ విత్ ఎగ్జాంపుల్స్. ఇది క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ ఎలా రాయాలి ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఈ క్వశ్చన్ చెప్పే ముందు మీకు కొన్ని డెఫినేషన్స్ గురించి నేను తెలుసుకుందాం. ఈ డెఫినేషన్ తెలిస్తే ఈ క్వశ్చన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? లీస్ట్ ఫ్రీక్వెన్సీని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకేనమ్మా, లీస్ట్ ఫ్రీక్వెన్సీ లీస్ట్ ఫ్రీక్వెన్సీని మనం ఏంటమ్మా, లీస్ట్ ఫ్రీక్వెన్సీని మనం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం అనమాట. అంటే నేను చేసే వాయిస్లో ఉన్న లీస్ట్ ఫ్రీక్వెన్సీ అనమాట. లేకపోతే మీరు సౌండ్ చేసే ఏ ఎక్విప్మెంట్ అయినా దాని నుంచి వచ్చే లీస్ట్ ఫ్రీక్వెన్సీని మనం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. నెక్స్ట్ హార్మోనిక్ అంటే ఏంటి? హార్మోనిక్ అంటే ద ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. అంటే దీని ఎలా రాయొచ్చు? ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఎగ్జాంపుల్గా ఎలా చెప్పచ్చు? దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు ఇక్కడ? ఎఫ్ అనేది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సో 2F 3F 4F అండ్ సో ఆన్. దీన్నే మనం హార్మోనిక్స్ అంటాం. దిస్ ఈజ్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ముందు ఉన్న 1 ఉంది కాబట్టి దీన్ని ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనొచ్చు, లేకపోతే ఫస్ట్ హార్మోనిక్ అనొచ్చు. దీన్ని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనొచ్చు, ఫస్ట్ హార్మోనిక్ అనొచ్చు. దీన్ని మనం ఫస్ట్ హార్మోనిక్ అంటాం. నెక్స్ట్ దీన్ని సెకండ్ హార్మోనిక్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? థర్డ్ హార్మోనిక్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? ఫోర్త్ హార్మోనిక్ అంటాం. ఓకే, ఫోర్త్ హార్మోనిక్. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? వవర్ టోన్స్ అంటే ఏంటి? ఓకే, ఓవర్ టోన్స్ అంటే ఏంటి? ద ఫ్రీక్వెన్సీ హయ్యర్ దెన్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ద ఫ్రీక్వెన్సీ హయ్యర్ దెన్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఒక లూప్ ఉందనుకోండి, ఒక వేవ్ ఎలా కంప్లీట్ అయింది, ఒక లూప్ ఉంది, అందులో లీస్ట్ ఫ్రీక్వెన్సీ అంటుంది దాన్ని. ఆ లీస్ట్ ఫ్రీక్వెన్సీ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఒక లూప్ కన్నా ఎక్కువ లూప్స్ ఉన్నాయనుకోండి, ఒక 10 లూప్స్ ఉన్నాయండి, 10 లూప్స్లో ఒక లూప్ని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం, 2 లూప్స్ని సెకండ్ హార్మోనిక్ అంటాం, 3 లూప్స్ని థర్డ్ హార్మోనిక్ అంటాం, 4 లూప్స్ని ఫోర్త్ హార్మోనిక్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా ఉంది డయాగ్రామ్. ఇలా ఉందనుకోండి, ఇవి లూప్స్ అనమాట, ఇది లూప్స్. ఇలా ఉన్నాయనుకోండి, ఇవి ఎన్ని లూప్స్ ఉన్నాయంటే 1 2 3 4 5 లూప్స్ ఉన్నాయి కాబట్టి ఇది 1 2 3 4 5. ఈ 5 లూప్స్ని ఫస్ట్ లూప్ అని చూసారా, దీన్ని ఏమంటాం మనం? ఫస్ట్ హార్మోనిక్ అంటాం. దీన్ని సెకండ్ హార్మోనిక్ అంటాం, దీన్ని థర్డ్ హార్మోనిక్ అంటాం, దీన్ని ఫోర్త్ హార్మోనిక్ అంటాం, దీన్ని ఫిఫ్త్ హార్మోనిక్ అంటాం. ఇక్కడ ఏమన్నాను? ద ఫ్రీక్వెన్సీ హయ్యర్ దెన్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ లూప్స్ ఉండాలి. అంటే ఇప్పుడు ఇందులో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని ఒక లూప్ని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. 2 లూప్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఓవర్ టోన్స్ అంటాం. ఓవర్గా ఉన్న టోన్స్ అనమాట. ఇది ఒక లూప్, 2 లూప్స్ 3 లూప్స్ 4 లూప్స్ 5 లూప్స్. అంటే ఇక్కడ ఇది సెకండ్ హార్మోనిక్ కదా, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. ఓకేనమ్మా, ఇదేంటిది? ఫిఫ్త్ హార్మోనిక్. ఇప్పుడు ఇందులో ఈ సెకండ్ హార్మోనిక్ అని చూసారా, దీన్ని ఏమంటామంటే ఫస్ట్ ఓవర్ టోన్ అంటాం. థర్డ్ హార్మోనిక్ అని చూసారు, దీన్ని సెకండ్ ఓవర్ టోన్ అంటాం. ఈ ఫోర్త్ అని చూసారు, దీన్ని ఫోర్త్ని ఏమంటామంటే థర్డ్ ఓవర్ టోన్ అంటాం. ఈ ఫిఫ్త్ అని చూసారా, దీన్ని ఏమంటాం? ఫోర్త్ ఓవర్ టోన్. ఓకే, ఫోర్త్ ఓవర్ టోన్ చూసుకొని జాగ్రత్తగా. ఓకేనమ్మా, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే
లీస్ట్ ఫ్రీక్వెన్సీ. హార్మోనిక్స్ అంటే ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఎఫ్, 2F, 3Fని మనం హార్మోనిక్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఓవర్టోన్స్. ఓవర్టోన్స్ అంటే ఏంటి? ద ఫ్రీక్వెన్సీ హయ్యర్ దెన్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఓకే, అంటే ఒక లూప్ కన్నా ఎక్కువ ఉంటే ఓవర్టోన్స్ అంటాం, ఒక లూప్ ఉంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఒక లూప్ని ఫస్ట్ హార్మోనిక్ అంటాం, 2 లూప్స్ని సెకండ్ హార్మోనిక్ అంటాం. ఆ సెకండ్ హార్మోనిక్ని మనం ఫస్ట్ ఓవర్టోన్ అనొచ్చు, థర్డ్ హార్మోనిక్ మనం సెకండ్ ఓవర్టోన్ అనొచ్చు, ఫోర్త్ హార్మోనిక్స్ థర్డ్ ఓవర్టోన్ అనొచ్చు. ఓకే, జస్ట్ మీకు ఈ టాపిక్ అనేది మీకు అర్థం కావాలని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డిఫరెంట్ స్టాండింగ్ వేవ్స్. ఓకే, ఈ స్టేషనరీ వేవ్ ఆర్ స్టాండింగ్ వేవ్, స్టాండింగ్ వేవ్ అన్నా స్టేషనరీ వేవ్ అన్నా ఒకటే మీనింగ్ వస్తుంది. అంటే ఏ స్టేషనరీ వేవ్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ 2 waves ఆఫ్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీ అండ్ యాంప్లిట్యూడ్ ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకేనా, ఇక్కడ మనకి ఏమన్నాడంటే ఫ్రీక్వెన్సీని యాంప్లిట్యూడ్ని సేమ్ ఒకేలా ఉంటుంది. ఏ లూప్కైనా సరే ఫ్రీక్వెన్సీని, యాంప్లిట్యూడ్, టైం పీరియడ్, వేవ్ లెంగ్త్ ఒకేలాగా ఉన్న వేవ్స్ని మనం ఏమంటామంటే స్టేషనరీ వేవ్స్ అంటాం. ఓకేనమ్మా, స్టేషనరీ వేవ్స్ లేకపోతే స్టాండింగ్ వేవ్స్ అంటాం. అంటే ఇక్కడ స్టాండింగ్ వేవ్స్ అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఒక రిజిడ్ ఎండకి ఒక వైర్ని అంటే ఒక స్ట్రింగ్ని ఎలాగ అటాచ్ చేసాం, దీన్ని స్ట్రింగ్ అంటాం. ఓకే, ఈ స్ట్రింగ్ని అటాచ్ చేసిన తర్వాత నేను ఏం చేసాను, జస్ట్ ఫోర్స్ అప్లై చేసి దీని మధ్యలో ఇలా పెట్టి లాగాను గట్టిగా. లాగితే ఏమవుతుంది, వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇలా ఫామ్ అయ్యాయి అనుకుందాం ఈ వేవ్స్ని. ఈ వేవ్ని ఏమంటామంటే మనం ఈ వేవ్ని చూసారు, ఈ డైరెక్షన్ మనం ఇన్సిడెంట్ వేవ్ అంటాం. దీన్ని ఏమంటామా, ఇన్సిడెంట్ వేవ్. అంటే ఈ డైరెక్షన్లో ఉన్న వేవ్ని ఇన్సిడెంట్ వేవ్ అంటాం. ఇప్పుడు ఇదేమైంది, ఎప్పుడైతే 2 రిజిడ్ ఎండకే మనం ఒక ఫిక్స్డ్కి సపోర్ట్ చేసామో దాని దగ్గర మనకి వెళ్ళి వేవ్ మళ్ళీ బ్యాక్ రిఫ్లెక్ట్ అయిపోతుంది. అంటే అది బ్యాక్కి ఎలా రిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట. ఈ డాట్ లైన్స్ చూసారా, ఇది రిఫ్లెక్టెడ్ వేవ్. దీన్ని ఏమంటాం మనం, ఈ డైరెక్షన్లో ఉన్న వేవ్ని, దీన్ని ఇలా ఉన్న వేవ్ని రిఫ్లెక్టెడ్ వేవ్ అంటాం. అంటే ఈ ఫస్ట్ లూప్కి ఎంతైతే యాంప్లిట్యూడ్ ఉందో సెకండ్ లూప్ కూడా అంతే యాంప్లిట్యూడ్ ఉంటుంది, థర్డ్ లూప్ కూడా యాంప్లిట్యూడ్ అంతే ఉంటుంది. యాంప్లిట్యూడ్లో వేరియేషన్ ఏమి ఉండదు. సో మనకి దీనికి ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందో దీనికి కూడా ఫ్రీక్వెన్సీ అంత. అంటే ఫ్రీక్వెన్సీలో కానీ యాంప్లిట్యూడ్స్లో కానీ అదేవిధంగా టైం పీరియడ్లో కానీ వేవ్ లెంత్లో కానీ అన్ని వేవ్స్ ఒకేలా ఉంటాయి. వేవ్ లెంత్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడాన్ని వేవ్ లెంత్ అంటాం, ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి వేవ్ లెంత్ అంటాం. అంటే ఈ వేవ్ లెంత్ ఇక్కడ నుంచి, అంటే ఇది 1 అనుకో, ఓకే, 1 నుంచి 2 అనుకోండి 1 నుంచి 2ని మనం ఏమంటాం, 1 వేవ్ లెంత్ అంటాం. ఇప్పుడు ఇక్కడ 2 నుంచి 3 తీసుకున్నాం అనుకోండి, దీని ఏమంటాం 1 నుంచి 2కి వేవ్ లెంత్ ల్యాండా అంటాం. నెక్స్ట్ 2 నుంచి 3కి వేవ్ లెంత్ ల్యాండా అంటాం. ఓకే, వేవ్ లెంత్ ల్యాండా అంటాం. అంటే 1 నుంచి 2కి ఉన్న వేవ్ లెంత్ ల్యాండా అయితే 2 నుంచి 3కి ఉన్న వేవ్ లెంత్ కూడా ల్యాండా అవుతుంది. సో మనకి ఇక్కడ 1 మీటర్ ఉంటే ఇది కూడా 1 మీటర్ ఉంటుంది, ఇది కూడా 1 మీటర్ ఉంటుంది. అలా ఎన్ని వేవ్ లెంత్స్ ఉన్నా సరే సేమ్ వేవ్ లెంత్ ఉంటుంది. సో డస్ నాట్ చేంజ్. సేమ్ వేవ్ లెంత్, సేమ్ యాంప్లిట్యూడ్ అంటే సేమ్ ఫ్రీక్వెన్సీ. ఓకేనండి, సేమ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ యాజ్ స్టేషనరీ వేవ్స్ లేకపోతే స్టాండింగ్ వేవ్స్ అంటాం. అర్థమవుతుందండి. అంటే ఇక్కడ ఒక వేవ్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో 1 నుంచి 2కి ట్రావెల్ చేయడానికి వేవ్ లెంత్ ల్యాండా అయితే అక్కడ టైం పీరియడ్ T, 2 నుంచి 3కి ట్రావెల్ చేయడానికి వేవ్ లెంత్ ల్యాండా అయితే అక్కడ టైం పీరియడ్ T. అంటే సేమ్ టైం ఇక్కడి నుంచి అక్కడ రావడానికి 2 seconds పట్టింది అనుకోండి, ఇక్కడి నుంచి రావడానికి కూడా 2 seconds పడుతుంది. దట్ ఈస్ కాల్డ్ టైం పీరియడ్. అలాంటివి ఓకేనమ్మా. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఒక సెకండ్కి ఎన్ని వైబ్రేషన్స్ అవుతున్నాయి, ఎన్ని ఆక్సిలేషన్స్ అవుతాయి, దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం. సో యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ అంటే 2 వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ యాంప్లిట్యూడ్ సేమ్ ఒకేలా ఉంటుంది, బట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి వేవ్స్. ఓకేనమ్మా. అంటే ఈ వేవ్కి యాంప్లిట్యూడ్ ఎంత ఉంటుందో ఓకేనమ్మా, ఈ వేవ్ కూడా అంతే యాంప్లిట్యూడ్ ఉంటుంది, నో చేంజ్. ఓకే, చూడండి, ఏ స్టేషనరీ వేవ్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ 2 waves ఆఫ్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీ అండ్ యాంప్లిట్యూడ్ ఓకే ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అలాంగ్ ది సేమ్ పాత్.
ఈజ్ కాల్డ్ స్టాండింగ్ వేవ్స్ ఆర్ స్టేషనరీ వేవ్స్. ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేసిన వేవ్ ఇలా వెళ్ళే వేవ్ అని చూసారా, దీన్ని ఇన్సిడెంట్ వేవ్ అంటాం. దాన్ని రిఫ్లెక్ట్ అయ్యే వేవ్స్ని రిఫ్లెక్టెడ్ వేవ్స్ అంటాం. సో ఈ డైరెక్షన్లో వెళ్ళే వేవ్స్కి ఎంత యాంప్లిట్యూడ్ ఉంటుందో రిఫ్లెక్ట్ అయ్యే వేవ్స్ కూడా అంతే యాంప్లిట్యూడ్ ఉంటుంది. ఓకేనమ్మా, అంతే ఫ్రీక్వెన్సీ ఉంటుంది. దాన్ని అటువంటి వేవ్స్ని మనం స్టేషనరీ వేవ్స్ అంటాం. ఈ ఇన్సిడెంట్ వేవ్కి ఎంతైతే టైం పీరియడ్ ఉందో బ్యాక్ రిఫ్లెక్ట్ అవుతున్న వేవ్ కూడా అంతే టైం పీరియడ్ ఉంటుందండి. ఓకేనమ్మా, అంటే ఇన్సిడెంట్ వేవ్కి ఎంతైతే యాంప్లిట్యూడ్ ఉంటుందో బ్యాక్ రిఫ్లెక్ట్ అయ్యే వేవ్ కూడా అంతే యాంప్లిట్యూడ్ ఉంటుంది. ఓకేనమ్మా, అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ స్టేషనరీ వేవ్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ టూ వేవ్స్ ఆఫ్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీ అండ్ యాంప్లిట్యూడ్ ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అలాంగ్ ది సేమ్ పాత్. ఓకేనమ్మా, ఈజ్ కాల్డ్ స్టేషనరీ ఆర్ స్టాండింగ్ వేవ్స్ అని అనొచ్చు. ఇందులో మనకు మోడ్స్ ఉంటాయి. ఆ మోడ్స్ ఏంటి? మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆఫ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. మీకు ఆల్రెడీ ఫ్రీక్వెన్సీలో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే చెప్పుకున్నాం, హార్మోనిక్స్ అంటే చెప్పుకున్నాం, ఓవర్టోన్స్ అంటే చెప్పుకున్నాం. సో ఇందులో మనకి ఈ ఫస్ట్ దాన్ని చూసారా, ఈ 1 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి చూసారా, దీన్ని ఫస్ట్ హార్మోనిక్ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి చూసారు, దీన్ని సెకండ్ హార్మోనిక్. ఒక లూప్ ఉంటే ఇది 1 లూప్ అంటాం దీన్ని. అంటే 1 లూప్ అంటే ఇలా ఒకటే ఉండాలి, దీన్ని 1 లూప్ అంటాం. ఇలాంటివి ఎలా ఉన్నాయనుకో దీన్ని 2 లూప్స్ అంటాం. ఇంకో 2 ఉన్నాయనుకో 3 లూప్స్. ఎన్ని లూప్స్ ఉంటే దాన్ని లూప్ అంటాం. దిస్ ఈజ్ ద లూప్, 1 లూప్. ఓకేనమ్మా, 2 లూప్స్, ఇంకోటి ఉంటే 3 లూప్స్ అన్నమాట. ఓకే, 1 లూప్ని ఇందులో మనకి ఈ మొత్తం టోటల్ లూప్స్లో ఇది లీస్ట్ కాబట్టి దీన్ని లీస్ట్ ఫ్రీక్వెన్సీ అంటాం. దీన్నే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. దీన్నే ఫస్ట్ హార్మోనిక్ అంటాం. ఓకేనండి, దీన్ని ఏమంటాం మనం? ఇప్పుడు యాంప్లిట్యూడ్ 0 ఉందనుకోండి, దాన్ని నోట్స్ అంటాం. మ్యాక్సిమం ఉంటే యాంటీ నోట్స్ అంటాం. ఒకరండి జాతకమేనండి. చూడండి, ఇందులో మనకి ఫస్ట్ హార్మోనిక్ ఇఫ్ ద స్ట్రింగ్ వైబ్రేట్స్ విత్ 1 లూప్. ఇఫ్ ద స్ట్రింగ్ వైబ్రేట్స్ 1 లూప్ అంటే ఈ 1 లూప్ వైబ్రేట్ అయింది అనుకుందాం, దాన్ని ఫస్ట్ హార్మోనిక్ అంటాం. ఇలా డయాగ్రామ్ డ్రా చేయండి. యాస్టీజ్గా నేను ఎలాగైతే చెప్తానో అలా రాస్తే సరిపోతుంది. ఇది 1 లూప్ అనమాట. ఇలా ఉందన్నమాట, ఒక లూప్ ఫామ్ అయింది. అంటే నీకు వేవ్ అనేది ఇలా ట్రావెల్ చేసినప్పుడు ఇది ఇన్సిడెంట్ వేవ్ అయితే ఇది రిఫ్లెక్టెడ్ వేవ్ అవుతుంది. ఓకే, ఇది ఇన్సిడెంట్ వేవ్ అయితే ఇది రిఫ్లెక్టెడ్ వేవ్ అవుతుంది. ఓకేనమ్మా, ఇప్పుడు మనకి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇది వేవ్ లెంత్ అని చెప్పాను కదా, మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న వేవ్ లెంత్ ల్యాండా అయితే 1 నుంచి 2కి వేవ్ లెంత్ ఎంతమ్మా? ల్యాండా అయితే ఇప్పుడు మనకి ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం, ఇది ఎంత అనుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 2 అనుకోండి, ఇది 1 అనుకోండి. ఓకేనమ్మా, 3 అనుకోండి. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే నోడ్ అంటాం. అంటే ఎక్కడైతే యాంప్లిట్యూడ్ 0 ఉందో దాన్ని నోడ్ అంటాం. అంటే యాంప్లిట్యూడ్ బికమ్స్ 0, యాంప్లిట్యూడ్ బికమ్స్ 0. దీన్ని మనం ఏమంటామంటే నోట్స్ అంటామండి. ఎక్కడైతే యాంప్లిట్యూడ్ 0 అయ్యిందో దాన్ని ఏమంటాం మనం? నోట్స్ అంటాం. ఓకే, అదేవిధంగా యాంప్లిట్యూడ్ బికమ్స్ మ్యాక్సిమం. అయితే దాన్ని యాంటీ నోట్స్ అంటాం. యాంటీ నోట్స్, AN. అంటే యాంప్లిట్యూడ్ ఏమీ లేకపోతే దాన్ని నోట్స్ అంటాం. యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం ఉంటే దాన్ని యాంటీ నోట్స్ అంటాం. అంటే దీన్ని యాంటీ నోట్స్ అంటాం. ఒక జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఒకటే వర్డ్. ఇప్పుడు మనకి 1 నుంచి 1, 2 దీన్ని ఏమంటామంటే మనం టోటల్గా వేవ్ లెంత్ అంటే 1 నుంచి 3కి ఉన్న లెంగ్త్ని వేవ్ లెంత్ అంటాం. 2 లూప్స్ ఉంటే దాన్ని వేవ్ లెంత్ అంటాం అంతే. ఓకేనండి, ఇక్కడ మనకి వేవ్ లెంత్ అంటే ఎన్ని నోట్స్ ఉన్నాయో 1, 2, 3 అంటే 3 నోట్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం వేవ్ లెంత్ అంటాం అనమాట. అంటే వేవ్ లెంత్ అంటే ఖచ్చితంగా 3 నోట్స్ ఉండాలి, ల్యాండా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ల్యాండా అయితే 1 నుంచి 2కి ఏమవుతుంది? 1 to 3కి ఉన్న డిస్టెన్స్ ల్యాండా అయితే 1 to 2కి ఉన్న డిస్టెన్స్ ఏమంటాం మనం? λ/2 అంటాం అనమాట. ఓకే, 1 నుంచి 3కి ఉన్న డిస్టెన్స్ ల్యాండా అయితే 1 నుంచి 2కి ఉన్న డిస్టెన్స్ λ/2 అంటాం. ఓకే, అదేవిధంగా 1లో సగం అంటే ఇక్కడ నుంచి ఈ సగం డిస్టెన్స్ని ఏమంటాం మనం? అంటే నోడ్కి యాంటీ నోడ్కి అనమాట. అంటే 2 నోడ్స్కి 3 నోడ్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ల్యాండా అయితే 2 నోడ్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్ λ/2. అంటే యాంటీ నోడ్కి
అండ్ నోడ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అవుతుంది λ/4 అనమాట. ఇదే 1 మార్క్స్ కోసం అడుగుతుంటాడు ఒక్కొక్కసారి. ఓకేనా అంటే ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 3 నోడ్స్ ఇది ఎంతది 2 నోడ్స్, ఇదంతా మీది 2 నోడ్స్. యాంటీ నోడ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ λ/4 అనమాట. గుర్తుపెట్టుకోండి ఒకసారి. 3 నోడ్స్ ఉంటే దాన్ని λ అంటాం, 2 నోడ్స్ ఉంటే λ/2 అంటాం, యాంటీ నోడ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ λ/4 అంటాం. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ తెలిస్తేనే మనకి ఇది అర్థమవుతుంది. అందుకని మీకు అన్నీ చెప్పడం జరిగింది. ఓకేనండి. ఒకసారి ఇదంతా ఏం మనం ఎగ్జామ్లో రాయక్కర్లేదు. జస్ట్ మనం స్టాండింగ్ వేవ్స్ డెఫినేషన్ రాసి నేను చెప్పేది రాస్తే సరిపోతుంది. మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆఫ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. ఓకేనమ్మా. అందులో మనకి ఫస్ట్ హార్మోనిక్ అంటే ఏంటి మీకు డయాగ్రామ్ వేసాను. ఇక్కడ ఒక 5 or 4 లూప్స్ వేసాను. అందులో ఫస్ట్ లూప్ తీసుకున్నాను నేను. అందులో ఫస్ట్ లూప్ని మనం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. దీన్ని ఫస్ట్ హార్మోనిక్ అన్నా రాసుకోవచ్చు, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అన్నా రాసుకోవచ్చు. ఇఫ్ ద స్ట్రింగ్ వైబ్రేట్స్ విత్ 1 లూప్. ఒక స్ట్రింగ్ అనేది 1 లూప్ వైబ్రేట్ అయింది అనుకోండి, దాన్ని మనం ఏమంటాం ఫస్ట్ హార్మోనిక్ అంటాం. దీన్ని ఏమంటాం మనం, దీన్ని నోడ్ అంటాం. దీన్ని యాంటీ నోడ్ అంటాం. మీకు ఆల్రెడీ చెప్పాను, నోడ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ λ/2 అంటాం. ఓకేనమ్మా. 3 నోడ్స్ ఉంటే మనం λ అంటాం. నోడు యాంటీ నోడ్ ఉంటే దాన్ని λ/4 అంటాం. గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. సో ఇక్కడ మనకి లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్. ఓకేనమ్మా. దీని లెంగ్త్ ఎంత అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది λ1 ఫస్ట్ కాబట్టి λ1. ఓకేనమ్మా. λ1 అంటే ఇక్కడ నుంచి λ1/2 కింద తీసుకుందాం. ఇది ఫస్ట్ హార్మోనిక్ అనమాట. ఓకేనమ్మా. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు λ/2 అనమాట. 2 నోట్స్ ఉన్నాయి కాబట్టి λ/2 తీసుకోవాలి. లెంగ్త్ ఆఫ్ వైర్ యొక్క లెంగ్త్ కావాలనుకోండి, ఎల్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా, ఎల్ ఈజ్ ఈక్వల్ టు λ1/2. సో మనకి దీని దట్ ఎంప్లాయిస్ λ1 ఈజ్ ఈక్వల్ టు 2L. అండి. అది గుర్తుపెట్టుకోండి. వేవ్ లెంగ్త్ λ1 ఈజ్ ఈక్వల్ టు 2L అనమాట. సో వీ నో దట్ WKT అంటే we know that velocity of sound in air. ఎయిర్లో ట్రావెల్ చేసే వేవ్స్ కొన్న స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. సో మనం దాన్ని ఏమంటాం V అనుకుందాం. ఎయిర్లో ట్రావెల్ చేసే సౌండ్ వేవ్స్ కొన్న స్పీడ్ని V అంటాం. V ఈజ్ ఈక్వల్ టు F λ1. ఎంతంటే F λ1 లేకపోతే F1 అనుకోండి. ఓకే, F1 λ1. నాకేం కావాలంటే ఫ్రీక్వెన్సీ కావాలి. ఏం కావాలమ్మా, ఫ్రీక్వెన్సీ కావాలి. అంటే ఈ నోడ్కి ఎంత ఫ్రీక్వెన్సీ ఉందో కావాలి. ఓకేనా. ఫ్రీక్వెన్సీ కావాలంటే దీని ఏమనుకోవచ్చు ఇక్కడ F1 λ1 అంటే తెలుసు మీకు. λ1 ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 2L. దీని నుంచి మనకు ఫ్రీక్వెన్సీ కావాలి కాబట్టి దేర్ఫోర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ F1 ఈజ్ ఈక్వల్ టు V/λ1. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. సో స్పీడ్ ఆఫ్ సౌండ్ అంటే స్పీడ్ ఆఫ్ వేవ్స్. దీని ఎలా రాయొచ్చు, స్పీడ్ ఆఫ్ వేవ్ ఇన్ స్ట్రింగ్లో ఉన్న వేవ్స్కి స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. ఫార్ములా ఏంటంటే V ఈజ్ ఈక్వల్ టు √T/μ అండి. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎయిర్లో ట్రావెల్ చేసే వేవ్స్కి F λ అంటే F అంటే ఫ్రీక్వెన్సీ అని అర్థం, λ అంటే వేవ్ లెంత్ అని అర్థం. అంటే ఒక వేవ్ అనేది ఎయిర్లో ట్రావెల్ చేస్తుందంటే దానికి ఉన్న స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది. అదే వేవ్ స్ట్రింగ్ వల్ల ఫామ్ అయింది అనుకోండి, దానికి ఉన్న స్పీడ్ ఇది అనమాట. T అంటే టెన్షన్, మీ అంటే లీనియర్ డెన్సిటీ. సో ఇక్కడ మనం దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఫ్రమ్ 1 and 2. ఓకే, ఇక్కడ మనకి F1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, V ప్లేస్లో ఇది రాసింది √T/μ/λ1. λ1 అంటే ఎంతమ్మా 2L. దీన్ని ఎలా రాసుకోవచ్చు, దట్ ఎంప్లాయిస్ 1/2L ఇంటూ √T/μ. దిస్ ఈజ్ ద
ఫస్ట్ హార్మోనిక్. ఓకేనమ్మా. ఒక లూప్లో ఫామ్ అయ్యే ఫస్ట్ ఫ్రీక్వెన్సీ, అంటే ఒక లూప్లో ఫామ్ అయ్యే లీస్ట్ ఫ్రీక్వెన్సీ యొక్క ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలంటే 1/2L √T/μ. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ హార్మోనిక్ ఆర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. దీన్ని రాయచ్చు మనకి, దీన్ని మనం ఏమంటాం, దిస్ ఈజ్ ఫస్ట్ హార్మోనిక్ అంటాం. దిస్ ఈజ్ ఫస్ట్ హార్మోనిక్ ఆర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని కూడా అనవచ్చు. అర్థమైందండి పాయింట్? ఓకే, ఇది మనం యాస్టీజ్గా బోర్డు మీద నేను ఎలా రాసానో అలా రాస్తే సరిపోతుంది. సెకండ్ హార్మోనిక్ అంటే ఏం చేయాలి? సరే, సెకండ్ హార్మోనిక్ అంటే ఫస్ట్ హార్మోనిక్ అంటే ఒక లూప్ ఉంటే సరిపోతుంది. సెకండ్ హార్మోనిక్ అంటే 2 లూప్స్ ఉండాలి. అంటే ఇక్కడ ఏం చేద్దాం, ఇఫ్ ద స్ట్రింగ్ వైబ్రేట్స్ విత్ 2 లూప్స్. ఓకేనా, 2 లూప్స్ ఫామ్ అయితే దాన్ని ఏమంటాం మనం? సెకండ్ హార్మోనిక్ అంటాం. అంటే డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి? ఖచ్చితంగా డయాగ్రామ్ డ్రా చేయాలండి. అంటే 2 లూప్స్ అంటే ఎలా ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకేనమ్మా, ఇలా ఫామ్ అయ్యే లూప్స్ మనం ఏమంటాం? సెకండ్ హార్మోనిక్ అంటాం. దీన్ని ఒక లూప్ ఉంటే దాన్ని ఫస్ట్ హార్మోనిక్ అంటాం, 2 లూప్స్ ఉంటే దీన్ని సెకండ్ హార్మోనిక్ అంటాం. ఇది ఇన్సిడెంట్ వేవ్ అవుతుంది, ఇది రిఫ్లెక్టెడ్ వేవ్ అవుతుంది. అంటే ఈ డైరెక్షన్లో ఉన్నది ఇన్సిడెంట్ వేవ్, దీనికి ఆపోజిట్లో ఉన్నదే రిఫ్లెక్టెడ్ వేవ్. ఎన్ని నోట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ, 1 2 3 1 2 3. ఓకే, అంటే 1 నుంచి 2కి λ/2. 1 నుంచి 2కి ఎంతమ్మా? λ/2. 2 నుంచి 3కి ఎంతమ్మా? λ/2. సార్ మాకు లాంబ్డా అని చెప్పారు కదా, లాంబ్డా రాసేసుకోండి. లేకపోతే అంటే లెంగ్త్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి? లాంబ్డా. ఓకే, లాంబ్డా అప్పుడు రాసేద్దాం. ఏం పోయింది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కొన్న డిస్టెన్స్ ఎంతమ్మా? ఇక్కడ నుంచి ఇక్కడ కొన్న డిస్టెన్స్ L = లాంబ్డా. అంతే కదా. ఓకే, 3 నోట్స్ ఉన్నాయి ఇక్కడ, 1 2 3 నోట్స్ ఉన్నాయి కాబట్టి 3 నోట్స్కి మధ్య మన డిస్టెన్స్ λ2 అని రాసేద్దాం. అంటే ఇక్కడ లెంగ్త్ ఆఫ్ వైర్ ఎంత ఇక్కడ మనకి? L. లెంగ్త్ ఆఫ్ వైర్ L = λ2. ఓకే, λ2. we know that velocity v = ఎంత అవుతుంది మనకి? F λ1. అంటే ఇక్కడ మనకి ఏం రాసుకోవచ్చు? F2 λ2 అని రాద్దాం. అంటే దేర్ఫోర్ ఫ్రీక్వెన్సీ F2 = ఎంత అవుతుంది? λ2 అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకేనండి. స్పీడ్ ఆఫ్ వేవ్ ఇన్ స్ట్రింగ్ ఎంత మనకి? v = √T/μ. దీని ఈక్వేషన్ 2 అనుకోండి. 2 ఈక్వేషన్ కంపేర్ చేయండి ఫ్రమ్ 1 and 2. చాలా ఈజీ అండి. ఒకటి వచ్చేస్తే మీద అయినా వచ్చేస్తే లైన్గా. అప్పుడు ఎంత అవుతుంది? ఫ్రమ్ 1 and 2 రాస్తే ఫ్రీక్వెన్సీ F2 = ఎంత అవుతుంది? v ప్లేస్లో ఇది రాసింది √T/μ అవుతుంది. సో ఇక్కడ మనకి λ2 ప్లేస్లో L రాసేసింది, L. ఓకే, అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ మనకి దీని ఈక్వేషన్ని 1/L × √T/μ. దీన్ని ఏం చేస్తున్నారంటే ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయండి. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 2/2L × √T/μ. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ మనకి 2 కామన్ తీసాం అనుకోండి, 1/2L × √T/μ అవుద్ది అనమాట. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ 2 × F1 అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2 కామన్ తీసేయండి. పైన 2 కామన్ తీసేస్తే 1/2L × √T/μ అనమాట. అంటే 1/2L × √T/μ అంటే F1 ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనమాట. సో అందుకని దీన్ని 2F1 అంటాం. 2F1. దిస్ ఈజ్ ద సెకండ్ హార్మోనిక్. చాలా ఈజీగా ఉంటుందండి. ఫస్ట్ ఒకటి వచ్చేస్తే మిగతా అన్ని లైన్గా రాసేయచ్చు మనం. ఓకేనండి, మనం యాస్టీస్గా ఎలా రాస్తే సరిపోతుంది సెకండ్ హార్మోనిక్ది. దీన్నే మనం ఏమన్నా రాయచ్చు ఫైనల్గా కంక్లూజన్, దిస్ ఈజ్ సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్టోన్ అనొచ్చు. దీన్ని ఏమన్నా వచ్చమ్మా? దీన్ని దిస్ ఈజ్ ఫస్ట్ సెకండ్ హార్మోనిక్. సెకండ్ H అని రాసేస్తున్నాను. OR ఫస్ట్ OVR ఓవర్టోన్ అని రాయండి. ఓకేనమ్మా, ఇక్కడ దిస్ ఈజ్ సెకండ్ హార్మోనిక్ OR ఫస్ట్ ఓవర్టోన్ అని రాయండి ఫుల్గా నీట్గా చక్కగా. ఓకేనమ్మా, ఇది సెకండ్ హార్మోనిక్. థర్డ్ది ఏంటమ్మా? థర్డ్ హార్మోనిక్. ఇది 3. థర్డ్ హార్మోనిక్, ఇఫ్ ద స్ట్రింగ్ వైబ్రేట్స్ 2 లూప్స్.
2 లూప్స్ కదా, 3 లూప్స్. సో మనకి ఎన్ని లూప్స్ ఉండాలి ఇక్కడ? మనకి 3 ఉంటే సరిపోతుంది డయాగ్రామ్లో. ఓకేనా? ఎలా డయాగ్రామ్లో 3 లూప్స్, ఇవి 3 లూప్స్ అనమాట. 3 లూప్స్ ఉన్నాయి కాబట్టి ఇవి ఎన్ని లూప్స్ ఉన్నాయి? 1 2 3. దీన్ని ఎలా చేద్దామంటే 3 లూప్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక నోడు అంటే 2 నోడ్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్ లాంబ్డా, 2 నోడ్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్ λ/2. అంతే కదండి. అంటే ఇక్కడ మనం ఈ 3 నోడ్స్ ఉన్నాయి కదా, ఈ 2 నోడ్స్కి మధ్య డిస్టెన్స్ ఎలా రాద్దాం? సింపుల్గా ఇక్కడ నుంచి ఎలా తీసుకోండి. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఒకసారి క్లారిటీగా రాద్దాం. ఓకే, ఈ డిస్టెన్స్ ఎంత? నోడ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ λ3/2 అని రాద్దాం. ఇది λ3/2 అని రాద్దాం, λ3/2 అని రాద్దాం. దిస్ ఈస్ టోటల్ లెంగ్త్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఎంతమ్మా? టోటల్ లెంగ్త్ అన్నమాట. ఈ లెంగ్త్ L ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే నోడ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ λ/2, థర్డ్ హార్మోనిక్ కాబట్టి λ3/2 అని రాశాను. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? L ఈజ్ ఈక్వల్ టు λ3/2 ప్లస్ λ3/2 ఉన్నాయి. మొత్తం 3 ఉన్నాయి కాబట్టి 3 అంటే 3 ఎంత వస్తుంది? దట్ ఎంప్లాయిస్ L ఈజ్ ఈక్వల్ టు LCM చేస్తే మొత్తం 3 కలిపేస్తే 3 λ3/2. అంతే కదా, 3 కలిపేయడమే. 1 అంటే 3 అవుతుంది. λ/3 λ/2 ఉంది కాబట్టి 3 λ/2 అనమాట. దీని నుంచి మనకి λ కావాలనుకోండి, దట్ ఎంప్లాయిస్ λ3 కావాలనుకోండి, ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 2L/3 అనమాట. 2L/3 అనమాట. ఓకేనమ్మా. సో ఇక్కడ మనకి వీ నో దట్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ V ఈజ్ ఈక్వల్ ఎంత? F2 అని తీసుకున్నాం కదా, ఇక్కడ F3 అని తీసుకుందాం. థర్డ్ కదా, F3 థర్డ్ కాబట్టి F3 తీసుకుందాం. సో మనకి ఇక్కడ F3 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? V/λ3. సో మనకు స్పీడ్ ఆఫ్ వేవ్ ఇన్ స్ట్రింగ్స్. సో ఈ ఫార్ములా తెలుసు మీకు, 1 and 2 చేయండి. సో మనకి V ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? F3 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? F3 ఈజ్ ఈక్వల్ టు V ప్లేస్లో √T/μ అని రాద్దాం, బై ఎంత? λ3 అంటే 2L/3 రాద్దాం. అప్పుడు ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 3/2L ఇంటూ √T/μ. ఓకే, ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు? 3 కామన్ తీసామనుకోండి, 3F1. ఫైనల్ దిస్ ఈజ్ ఏంటి? దీన్ని ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే థర్డ్ హార్మోనిక్, థర్డ్ H, అండ్ దిస్ ఈజ్ థర్డ్ హార్మోనిక్ అండ్ సెకండ్ ఓవర్టోన్. ఈ క్వశ్చన్ మీకు అర్థం కావాలంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే స్టేట్మెంట్ ఐడియా ఉండాలి, హార్మోనిక్స్ అంటే ఏంటి తెలియాలి, ఓవర్టోన్స్ అంటే ఏంటి తెలియాలి. నోట్స్ అంటే ఏంటి? ఎక్కడైతే యాంప్లిట్యూడ్ 0 అవుతుందో దాన్ని నోట్స్ అంటాం, ఎక్కడైతే యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం ఉంటే దాన్ని యాంటీ నోట్స్ అంటాం. ఓకే, 3 నోట్స్ ఉన్నాయనుకోండి, ఆ 3 నోట్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్ లాంబ్డా అంటాం, నోట్కి మధ్య ఉన్న డిస్టెన్స్ λ/2 అంటాం, నోట్కి యాంటీ నోట్కి మధ్య ఉన్న డిస్టెన్స్ λ/4 అంటాం. ఇవన్నీ కొద్దిగా క్లారిటీ ఉంటే ఈ క్వశ్చన్ రాయడం చాలా ఈజీ అనమాట. అర్థమవుతుందండి. దీనికి ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు? సింపుల్గా ఎగ్జాంపుల్ కూడా అన్నాడు కాబట్టి వయోలిన్, గిటార్ ఇవన్నీ రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ అని పెట్టి సింపుల్గా మీరు ఏం చేస్తారు? ఫైనల్గా లాస్ట్లో వయోలిన్ గిటార్ అని రాస్తే సరిపోతుంది. ఓకేనమ్మా, ఇలా రాస్తే సరిపోతుంది అనమాట. అంటే స్టేషనరీ వేవ్ డెఫినేషన్ రాయండి. మోడ్స్ ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్ రాసి ఇక్కడ వరకు రాస్తే సరిపోద్ది అనమాట. నీకు ఫస్ట్ హార్మోనిక్ వస్తే సెకండ్ హార్మోనిక్ వచ్చేస్తుంది అంతే. ఒక్క ఫస్ట్ చదివితే మిగతా అన్నీ ఈజీగా వచ్చేస్తాయి అనమాట. జాగ్రత్త అర్థం చేసుకో. రేషియో ఆఫ్ హార్మోనిక్స్ F1:F2:F3:2 and so on is equal to 1:2:3 and so on. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై DGR ఫిజిక్స్ క్లాసెస్. థ్యాంక్ యూ.